బ్రేకింగ్ న్యూస్ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతోంది. మరోసారి భారీగా లే ఆఫ్లు ప్రకటించింది ఆ సంస్థ. సత్య నాదెల్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ చరిత్రలో ఎప్పుడు లేనంతగా లే ఆఫ్లు ప్రకటించారు. ఒకేసారి 9100 మందిని ఉద్యోగాలు ఫసక్. ఒక్క దెబ్బకు 4% జాబులు గోవిందా. ఏఐ ఆటోమేషన్లో భారీగా పెట్టుబడులు పెట్టింది మైక్రోసాఫ్ట్. అందుకే ఉద్యోగుల సంఖ్య భారీగా కుదించారు. గత మే నెలలో దాదాపుగా 6000 మంది ఉద్యోగులను తొలగించారు. ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయి. మైక్రోసాఫ్ట్లో మొత్తం 2,28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏ క్షణం జాబు ఊడుతుందోననే టెన్షన్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గత మే నెలకు మించి ఈసారి 4% ఉద్యోగాలు అక్షరాల 9100 మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. దీంతో ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఇంత భారీ మొత్తంలో ఆ కంపెనీ చరిత్రలోనే ఉద్యోగులను తీసివేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికంతటికీ కారణం ప్రధానంగా ఏఐలో పెట్టుబడులు పెట్టడంతో ఒక్కసారిగా ఆర్థిక వ్యవహారాలు భారంగా మారాయి. దీంతో ఉద్యోగస్తుల కోత తప్పని పరిస్థితి మైక్రోసాఫ్ట్కి. మొత్తం 2,28,000 మంది ఉద్యోగులున్న మైక్రోసాఫ్ట్లో అన్ని బ్రాంచ్లో కలిపి దాదాపుగా 4% ఉద్యోగులను తొలగించినట్లయింది. ప్రధానంగా ఈ ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన తర్వాత 9,100 మంది ఉద్యోగులపై అంటే దాదాపు 4%పై ఈ ప్రభావం పడింది. ఈ చర్య కంపెనీ ఆర్థిక సంవత్సరం 2026 రెండవ రోజున వస్తుందంటే ఇది వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నటువంటి టీంలపై పడుతుంది. ఈ సంవత్సరం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. జనవరిలో పనితీరు ఆధారంగా 1% కంటే తక్కువ తగ్గించబడింది. ఆ తర్వాత వరుసగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఉద్యోగాల కోత విధిస్తున్నారు. ప్రధానంగా తాజా తొలగింపులు మైక్రోసాఫ్ట్ యొక్క ఎక్స్బాక్స్ విభాగం. మైక్రోసాఫ్ట్ గేమింగ్లో ఉద్యోగులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎక్స్బాక్స్ అధిపతి ఫిల్ స్పెన్సర్ తన బృందానికి ఈ మార్పుల గురించి తెలియజేశారు. ఇక గేమింగ్ను శాశ్వత విజయం కోసం ఉంచడానికి వ్యూహాత్మక వృద్ధి రంగాలపై దృష్టి పెట్టడానికి వ్యాపారంలో కొన్ని రంగాల్లో ఇక పూర్తిగా పనిని ముగించాం లేదా తగ్గించాం అంటూ స్టేట్మెంట్ సారాంశం. చురుకుదనం అలాగే ప్రభావాన్ని పెంచడానికి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇక మైక్రోసాఫ్ట్ నాయకత్వం ఈ చర్యలు తీసుకుందని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్లో గత ఏడాది కాలంగా వరుసగా ఉద్యోగాల కోత కొనసాగుతుంది. మే నెలలో 6,000 మందిని తీసేశారు. జూన్ ప్రారంభంలో మరొక 305 మందిని తొలగించారు. తాజాగా ఈ నెలలో 9,001 మందిని తీసేశారు. దీంతో ఓవరాల్గా ఈ సంవత్సరం 2025లో ఈ టెక్ దిగ్గజం ఇప్పటికే 15,000 మంది ఉద్యోగస్తులను తొలగించినట్టయింది. అంతకు మించి 15,305 మందిని తొలగించినట్టయింది. ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ మైక్రోసాఫ్ట్ ఆర్థికంగా మంచి తీరునే కనబరుస్తోంది. మార్చ్ త్రైమాసికంలో ఇది దాదాపు 70 బిలియన్ల ఆదాయంపై అలాగే 26 బిలియన్ల నికర ఆదాయాన్ని ప్రస్తుతం సమకూర్చుకోగలిగింది. ఈ సంఖ్యలు వాల్ స్ట్రీట్ అంచనాల కంటే చాలా ముందున్నాయి. అలాగే ఇక మైక్రోసాఫ్ట్ అత్యంత లాభదాయక సంస్థల్లో ఒకటిగా ప్రస్తుతం నిలిచింది S&P నివేదికలో. ఇక మరోవైపు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల తొలగింపుతో ఒక్కసారిగా ఉద్యోగస్తులంతా కూడా ఇంటి బాట పట్టే అవకాశం ఉంది. ఇది 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. సో మొత్తం మీద జూలై మొదటి వారంలో భారీగా ఉద్యోగాల కోత ఉండబోతుందనే వార్తలు ఇప్పుడు నిజం చేసింది మైక్రోసాఫ్ట్. ఓవరాల్గా 2023లో అసలు కారణం చెప్తాను. 2023లో $69 బిలియన్ల అమెరికన్ వీడియో గేమ్ హోల్డింగ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ను ఈ మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే లాభాల కోసం మైక్రోసాఫ్ట్ పలు స్ట్రాటజీలను అమలు చేస్తుంది. అందులో ఈ లే ఆఫ్స్ ఒకటి. లే ఆఫ్స్ అంటే ఉద్యోగాలను తొలగించడం, ఉద్యోగస్తులను ఇంటికి పంపడం. ఇక లాభార్జన కోసం ఒత్తిడి పెరగడంతో ఇక లే ఆఫ్స్ ఒక్కటే వీళ్ళకు తక్షణ కర్తవ్యమని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. లాభాలు కావాలంటే ఉద్యోగాలను తగ్గించాలనేది ఒకటే ఒక లక్ష్యంతో ఎజెండాతో మైక్రోసాఫ్ట్ ముందుకెళ్ళింది. 2024 జనవరిలో
1900 మంది ఉద్యోగులను యాక్టివిషన్, బ్లిజార్డ్, ఎక్స్బాక్స్ నుంచి మైక్రోసాఫ్ట్ పీకేసింది. ఇక మే 2025లో ఇక కొన్ని డివిజన్లో పనిచేస్తున్న 6000 మంది ఉద్యోగస్తులను మైక్రోసాఫ్ట్ ఇంటికి పంపింది. అలాగే జూన్ 2025 అంటే గడిచిన నెలలో 300 మందికి పైగా ఉద్యోగస్తులను మైక్రోసాఫ్ట్ జాబ్స్ నుంచి తొలగించింది. గత సంవత్సర కాలంగా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ 10,000 మంది పైగా ఉద్యోగస్తులను ఇంటికి పంపింది. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టబోతున్న ఈ లే ఆఫ్స్లో మైక్రోసాఫ్ట్ ఎంతమందిని పంపించబోతుందని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మరొక 9,000 మందిని పంపించింది. అంటే ఓవరాల్గా 19,000 మందిని ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల నుంచి తొలగించినట్లయింది. మొత్తం మీద వామ్మో మన ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని ఇప్పటిదాకా భయపడుతూ వచ్చిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగస్తులకు ఇప్పుడు నిజంగా పిడుగు లాంటి వార్త ఇది. ప్రపంచ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తన ఉద్యోగస్తులను తొలగించింది. గ్లోబల్ ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్న సందర్భం ఇది. ఈరోజు జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చాక రేపటి నుంచి ఆఫీస్కి రావద్దని అంటారేమోనని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి కనిపిస్తోంది. అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. వాటిల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక చిన్న సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2025 సంవత్సరం మొదలైన తర్వాత ఇప్పటి వరకు లక్షల ఉద్యోగాలు పోయాయి. ఏ కంపెనీలు ఎంతెంతమంది ఉద్యోగాలను తొలగించారో ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ భారీగా ఇప్పటివరకైతే ఉద్యోగాలను తొలగించిన పరిస్థితి కనబడుతోంది. 2025లో ఈ గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఈ తొలగింపు కార్యక్రమాలు నడుస్తున్నాయి. అంటే లే ఆఫ్స్ నడుస్తున్నాయి. ప్రత్యేకించి చిప్ తయారీ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్ వంటి రంగాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడానికి చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అయితే ఏకంగా మే నెలలో 6,000 మందిని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక 9,000 మంది, అంటే దాదాపుగా 15,000 మందికి పైగానే తీసేస్తారు. అంటే ఓవరాల్గా అన్ని బ్రాంచులు కలిపి 4% మంది ఉద్యోగాలు ఫట్. ఇక ముఖ్యంగా ఇవన్నీ సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో కనిపిస్తున్నాయి. ఏఐ పెట్టుబడులపై దృష్టి సారించేందుకే ఈ మ్యాన్ పవర్ తగ్గిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇంటెల్ కంపెనీ పరిస్థితి కూడా చూద్దాం. నేను ఒక మైక్రోసాఫ్ట్ గురించి చెప్పట్లేదు. ఇంటెల్లో కూడా 2025లో దాదాపు 76,000కు పైగా ఉద్యోగాలు పోయాయి. అంటే ఇది ఇతర నాన్ టెక్ కంపెనీలకు కలిపితే మొత్తం 1,00,000 పైగా ఉద్యోగాలు తొలగించారు 6 నెలల్లో. మొత్తం ఇది ఇంటెల్ కంపెనీ పరిస్థితి. ఇక మరోవైపు ఇటు ఇది అంటే ఇంటెల్లో కూడా ఇంటెల్ సంస్థ 21,000 నుంచి 25,000 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఒక టెక్ కంపెనీలో ఇది అతిపెద్ద లే ఆఫ్ ప్రకటనగా నిలిచింది గతంలో. అలాగే ఇంకా 10,000కు పైగా ఉద్యోగాలు ఫౌండరీ విభాగంలో తొలగించబోతున్నట్టు తెలుస్తుంది. ఫౌండరీ, ఆటోమేటివ్ విభాగాల్లో ఎక్కువగా తొలగించబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళకే బహుశా ఈ సమాచారం అంతా కూడా అర్థమవుతుంది. ఇక మెటా అంటే తెలిసిందిగా మెటా ఏఐ అంటే ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో తన సిబ్బందిలో 5% తొలగించింది. మొత్తం వరల్డ్ వైడ్గా, గ్లోబల్ వైడ్గా అంటే 3,600 ఉద్యోగాలు తీసేసింది. ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మెటా ఇప్పటికే ఈ ఉద్యోగాలు తీసేసింది. మే నెలలో సుమారు 500 ఉద్యోగాలు తొలగించినట్టుగా ప్రకటించింది. సో ఏ విస్తరణ కారణంగా ఆపరేషన్ సామర్థ్యం పెంచుకోవడం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. సో పానాసోనిక్ కూడా 10,000 మంది ఉద్యోగాలను తొలగించబోతుంది. టీవీలు, పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, ఏ ఉపయోగించుకుని లేటెస్ట్ టెక్నాలజీను డెవలప్ చేసుకోవాలని ఇవన్నీ కూడా భావిస్తున్నాయి. అలాగే తొలగింపు వెనుక అసలు కారణాలు ఏంటి కంప్లీట్గా ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆటోమేషన్, ఏఐ కారణంగా ఉద్యోగాల్లో కోతలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో నిర్వహణ ఖర్చులు పెరగడం, ఏ వల్ల ఇవన్నీ తగ్గడం కూడా మరొక ముఖ్య కారణం. అలాగే వరుస పెట్టుబడులు, వడ్డీ ధరలు పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పు కూడా ఉద్యోగాల తొలగింపు కారణం అంటున్నారు. ఇక మరోవైపు వ్యాపార దిశలో కూడా మార్పులు, అంటే పాత విభాగాలు మూసేసి కొత్త పరిధులైన ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీపై దృష్టి మరల్చాలని చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక భారాలను తగ్గించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులు కొత్త టెక్నాలజీస్ను నేర్చుకోకపోతే ఇక దారుణమైన పరిస్థితులు ఉంటాయి. సో ఒకటే చాలా క్లియర్, ఉద్యోగస్తులు ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే, కొత్త టెక్నాలజీని నేర్చుకోకపోతే ఉద్యోగం ఫసక్, జాబ్ ఊడిపోయే అవకాశం చాలా క్లియర్గా ఉంది సాఫ్ట్వేర్ రంగంలో. ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు 9,000 మందిని ఉద్యోగాలు తీసేసేయండి. చూడండి ఒక్కసారిగా ఈ జాబ్స్ ఎప్పుడు ఉంటాయో ఊడిపోతాయని తెలియని పరిస్థితి. మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మైక్రోసాఫ్ట్ లాంటి ఒక దిగ్గజ కంపెనీలోనే
ప్రస్తుతం ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఊహించుకొని ఇందాక నేను మీకు చెప్పిన లిస్ట్ ఇంటెల్, మైక్రోసాఫ్ట్, మెటా ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈవెన్ పానాసోనిక్ చాలా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తీసేస్తున్నాయి. గ్లోబల్ వైడ్గా 5% అంటే మైక్రోసాఫ్ట్లో 2,28,000 మంది ఉన్నటువంటి ఆ సంస్థలో 5% అంటే దాదాపు ఇప్పటివరకు 15,000 అబోవ్ జాబ్స్ పోయాయి. చాలా మంచి మంచి పొజిషన్లో పోయాయి. మార్కెటింగ్, సేల్స్, అలాగే మార్కెటింగ్లో కావచ్చు, ఇంకా చాలా అలాగే గేమింగ్లో ఎక్కువగా గేమింగ్లో పోయినాయి అంటున్నారు. కారణం ఏఐలో పెట్టుబడులు పెట్టడమే. ఏఐలో పెట్టుబడులు పెడితే ఆటోమేటిక్గా ఇక్కడ ఏఐని ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఉద్యోగస్తుల సంఖ్యను తగ్గించుకోవాలి. ఇంకా వాళ్ళకున్న ఆర్థిక నిర్వహణ తగ్గించుకోవాలి, భారం తగ్గించుకోవాలంటే కాస్ట్ కటింగ్లో భాగంగా ఉద్యోగస్తులందరినీ కూడా ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది మైక్రోసాఫ్ట్లో. ఇది ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో కొనసాగుతున్నటువంటి దారుణమైన సిచ్యువేషన్. సో మొత్తం మీద ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. ఉద్యోగస్తులంతా కూడా ఈ ఈ పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనబడుతుంది. సో డైనమిక్ మార్కెట్లో విజయం సాధించడానికి కంపెనీ అలాగే వారి బృందాలను ఉత్తమంగా ఉంచడానికి అవసరమైన సంస్థాగత మార్పులను మేము అమలు చేస్తూనే ఉన్నామంటూ మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఈ డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, నిర్వహణ స్థాయిని తగ్గించడానికి, మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తొలగింపులో ఒక భాగమని కంపెనీ నొక్కి చెప్తుంది. సో ఆ రకంగా మొత్తం 5% ఉద్యోగస్తులను తొలగించారు. సో మే నెలలో 6,000 మందిని, ఇప్పుడు 9,000 మందిని తొలగించినట్టుగా చెప్తుంది. సో ఓవరాల్గా కంపెనీ ఇప్పటికైతే జూన్ 2024 నాటికి 2,28,000 మంది ఉద్యోగులతో వీరిలో 45,000 మంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నారు. సో మైక్రోసాఫ్ట్ జూన్లో తన ఆర్థిక సంవత్సరం చివరిలో అంతర్గత నిర్మాణాన్ని నిర్వహించిన చరిత్రను కలిగి ఉంది. సో అంటే షఫ్లింగ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా కంపెనీ టాప్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జడ్సన్ అల్తోఫ్ కూడా 2 నెలలు సెలవును తీసుకుంటున్నాడు. తొలగింపు సమయంతో సమానంగా ఉన్నప్పటికీ మైక్రోసాఫ్ట్ సెలవు ముందస్తు ప్రణాళిక జరిగిందని చెప్తున్నారు. సో మొత్తం మీద ఆర్థిక అనిశ్చితి, అన్సర్టెనిటీ, ఫైనాన్షియల్ అన్సర్టెనిటీ, డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ టెక్ దిగ్గజాలు ఇలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ సో శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికి దృష్టి కేంద్రీకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సామూహికంగా ఉద్యోగస్తులను అయితే తొలగించిన పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్లో ప్రస్తుతం అయితే 9,000 ఉద్యోగాలను తొలగించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఏ కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి, ఏం జరగబోతుంది మాత్రం చాలా ఆసక్తికరంగా మారబోతుంది. సో ఏదేమైనా మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ఒక్కసారిగా చాలా ఆందోళన చెందుతున్నారు ఉద్యోగస్తులంతా కూడా. ఈ చర్య కంపెనీ ఆర్థిక సంవత్సరం 2026 రెండవ రోజున వస్తుంది. అలాగే వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ఈ టీమ్స్పై, అంటే అక్కడ గ్లోబల్ వైడ్గా ఉన్నటువంటి ఈ టీమ్స్పై దీని ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఈ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఈ వార్త చూసే ఉంటారు. బహుశా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరే, కొన్ని కంపెనీలు అఫ్కోర్స్ ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో, ఏ ప్రోడక్ట్ మీరు చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ సంబంధించి కాస్ట్ కటింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో దాంట్లో ఏఐ వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఏఐతో ఇక్కడ ఈ శ్రామిక శక్తిని అంటే మ్యాన్ పవర్ని తగ్గించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇది జరగాల్సింది కాదు, బట్ జరిగింది. సో ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా కాస్ట్ కటింగ్లో భాగంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తం మీద టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు శాశ్వతంగా ఉంటాయా లేదా, ఇవి శాశ్వతమా కాదా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రస్తుతం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయంటే ఏదో అన్ని ఉద్యోగాలు పోతున్నాయని కాదు, కొన్ని ప్రాడక్ట్లు ఇది కేవలం గేమింగ్లోనే, మైక్రోసాఫ్ట్ సంబంధించి ఒక గేమింగ్లోనే ఈ ఉద్యోగాలు మాత్రమే పోయాయి. గేమింగ్లో అండ్ సేల్స్ మార్కెటింగ్లో మాత్రమే ఉద్యోగాలు పోయాయి. ఓవరాల్గా అన్ని విభాగాల్లో కాదు. దయచేసి ఇది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా అయితే కొంత నిర్వహణ తగ్గించుకోవడానికి కంపెనీలు ఈ బాటను పడుతున్నాయి, ఈ బాటను అయితే అనుసరిస్తున్నాయి. చూడాలంటే ఫ్యూచర్లో ఇంకా ఏమైనా కంపెనీలు సేమ్ ఇలాంటి స్ట్రాటజీని అవలంబిస్తాయి, ఏం జరగబోతుంది చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? సాఫ్ట్వేర్లో ముఖ్యంగా కొన్ని విభాగాలు, సాఫ్ట్వేర్ సంబంధించి కొన్ని విభాగాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, అలాగే ఉద్యోగాలు గ్యారంటీయా లేదా, మీరేమనుకుంటున్నారు? కొన్ని విభాగాల్లో సాఫ్ట్వేర్ సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.